నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే అండి. నమస్తే. మోకాళ్ళ నొప్పులు యాహ్! అందరికి వయసుతో సంబంధం లేకుండా హ్మ్. మోకాళ్ళ నొప్పులు అనేది కామన్ హ్మ్. అయిపోయినాయి. హ్మ్. ఏజ్‌తో సంబంధం లేదు. హ్మ్. సో, ఈ మోకాళ్ళ నొప్పుల్ని ఇంట్లో ఉండి హ్మ్. తగ్గించుకోవడానికి ఏమన్నా ఉన్నాయంటారా? డెఫినెట్‌గా అండి. మోకాళ్ళ నొప్పులనేది మెయిన్‌గా మన ఆహ్, అలవాట్లను బట్టే ఉంటది. హ్మ్. సో, పాతకాలంలో ఎలా ఉండేదంటే మా నానమ్మ చెప్తుంది. 91 ఇయర్స్ ఆమెకిప్పుడు. ఓకే. మా ఇంట్లోనే ఉంటారు. చెప్తారనమాట. మేము చిన్నప్పుడు వెంకటగిరిలో ఉండేవాళ్ళనమాట వాళ్ళు. వాళ్ళంతా 13, 14 ఇయర్స్ లేకపోతే 10 ఇయర్స్, 9 ఇయర్స్ ఉండేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈవినింగ్ 6 గంటలకు అందరింట్లో పనులయిపోయేవంట. హ్మ్. 6:00 నుంచి ఎప్పుడైతే చీకటి పడుతుందో, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక టెంపుల్ ఉండేదంట. ఆ టెంపుల్ దగ్గర పెద్ద బండ ఉండేదంట. అంటే మధ్యలో రావి చెట్టు, అదేవిధంగా వేప చెట్టు ఉండేది. చుట్టూ పెద్ద బండలు ఉండేవన్నమాట. హ్మ్. ఊర్లో వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళంట. 6:00 నుంచి 7:00కి, 8 మాక్సిమం 7కంతా ఎళ్ళిపోయి పడుకునేవాళ్ళంట. అప్పుడు చెప్పేవాళ్ళంట. ఏమనంటే, "అరే! వీడు మోకాలు నొప్పులు అంటున్నాడు. వీడికి ఇంకా 80 ఏళ్ళే. వీడు 80 ఏళ్ళకే ముసలోడైపోయినాడు. వీళ్ళకప్పుడే మోకాలు నొప్పులొచ్చాయని" చెప్పుకునేవాళ్ళంట. కానీ ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ వచ్చేవాళ్ళేంటంటే, 20 ఏళ్ళ దగ్గర నుంచి అవును. మెయిన్‌గా 10థ్ వరకు బానే ఉంటారు. ఇంటర్మీడియేట్‌కి ఎళ్తారు. హ్మ్. ఇంటర్మీడియేట్ నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతాయన్నమాట ఇంక. అవును. ఆడోళ్ళకైతే పీరియడ్స్ ప్రాబ్లమ్సు, పీసీఓడీసు, ఇంకా అందరికీ బ్యాక్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఇవి. అక్కడి నుంచే వాళ్ళ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే యాహ్! ఆ రోజు నుంచి స్టార్ట్ కాలేదు. 10 ఏళ్ల ముందు నుంచే స్టార్ట్ అయింది. అంటే హ్మ్. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డైట్, నిద్ర లేకపోవడం వల్ల, స్ట్రెస్ ఉండడం వల్ల, అలవాట్ల వల్ల 10 ఏళ్ల ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి. హ్మ్. అంటే వాళ్ళు 8 ఇయర్సో, 9 ఇయర్సో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయ్యి ఒక 10 ఇయర్స్ తర్వాత బయటపడుతుందన్నమాట. హ్మ్. ఇవి కొన్ని గనక కంట్రోల్ చేసుకుంటే ఈ మోకాలు నొప్పులు గానీ ఇవన్నీ బాగా పోస్ట్‌పోన్ చేసేది. ఫస్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఒక యంగ్ పర్సన్‌కి, ఒక ముసలి వాళ్ళకి మెయిన్‌గా బాడీలో మేజర్ డిఫరెన్స్ ఏమొస్తుందంటే కొల్లాజెన్ అంటామనమాట. హ్మ్. కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. సో, యంగ్ పీపుల్‌లో కొల్లాజెన్ అనేది బాగా ఉంటుంది. మనం ఎప్పుడైతే యంగ్ పీపుల్‌ని తీసుకుంటామో, వాళ్ళ స్కిన్ చూడండి బాగా ఎలాస్టిక్‌గా, బాగా స్మూత్‌గా ఉంటుంది. అవును. వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. దాంట్లో ఉన్న కార్టిలేజ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎందుకు స్ట్రాంగ్‌గా ఉంటుందంటే, యంగ్ పీపుల్‌లో కొల్లాజెన్ అనే ప్రోటీన్ చాలా బాగా ఉంటుందనమాట. ఫస్ట్ ఏజ్ అయ్యే కొద్దీ జరిగేదేంటంటే, కొల్లాజెన్ ఫ్రాక్చర్ అంటామనమాట. ఈ కొల్లాజెన్ అనేది తగ్గిపోతూ వస్తది బాడీలో. ఈ కొల్లాజెన్ తగ్గిపోవడానికి మెయిన్ ఈ కొల్లాజెన్ ఒక శరీరంలో తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో, పాతకాలంలో ఎందుకు అంత స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు, అంత లేట్‌గా ఏజ్ అయ్యేది వాళ్ళకి ఇప్పుడు ఎందుకు ఫాస్ట్‌గా ఏజ్ అయిపోతుంది? కొల్లాజెన్ తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, బాడీలో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండడం వల్ల. ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండడం వల్ల ఫస్ట్ కొల్లాజెన్ డ్యామేజ్ అయిపోయి, కొల్లాజెన్ వల్ల మడతలు రావడం గానీ, లేకపోతే మోకాళ్ళు అరిగిపోవడం గానీ, ఫాస్ట్‌గా ఏజ్ అయిపోవడం. హ్మ్. ఆహ్, మెయిన్‌గా హార్ట్‌లో ప్రాబ్లమ్స్ రావడం గానీ, ఆహ్, బ్రెయిన్‌లో ప్రాబ్లమ్స్ కావడం. మెయిన్ రీజన్ ఏంటంటే తీసుకునే ఫుడ్డే అనమాట. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకుంటారు. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హైలీ ఇన్‌ఫ్లమేటరీ. అంటే మీ బాడీలో ఇన్‌ఫ్లమేషన్‌ని పెంచేస్తాయి. త్వరగా ఏజ్ అయిపోయేటట్లు చేస్తాయన్నమాట. ఓకే. దానివల్ల కూడా బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే నిద్ర సరిగా లేకపోవడం వల్ల. మంచిగా నిద్ర ఉంటే ఒక మనిషికి 7-9 అవర్స్ గాని వాళ్ళు నిద్రపోతే వాళ్ళకేమవుతుందంటే ఏదైతే బాడీ పొద్దునంతా డ్యామేజ్ జరిగిందో రాత్రికి రికవర్ అయిపోతుంది. ఓకే. నిద్ర సరిగా లేకుండా ఉంటే రికవర్ కాదు. అట్లా ఇటరేట్ అయ్యి ఒకదానిపైన ఒకదానిపైన అంటే డ్యామేజ్ అవుతూనే వస్తుందనమాట. సెకండ్‌ది నిద్ర. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ వల్ల మనకు మంచి హార్మోన్స్ గానీ, మంచి కెమికల్స్ బాడీలో రిలీజ్ అయ్యి మంచి స్ట్రెంత్ వస్తుంది. ఎప్పుడైతే మజిల్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయో బోన్స్ కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. బోన్స్ వీక్ గాకుండా ఈ మోకాలు నొప్పులు రాకుండా ఉంటాయన్నమాట. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి స్ట్రెస్. ఎప్పుడైతే బాడీలో స్ట్రెస్ ఎక్కువైపోతుందో, మనకు కార్టిజాల్ అనే హార్మోను, అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అయిపోయి, ఇవన్నీ ఎముకల్ని డ్యామేజ్ చేస్తాయి. ఎప్పుడైతే ఎముకల్ని డ్యామేజ్ చేస్తాయో, అక్కడి నుంచి కాల్షియం బయటికెళ్ళిపోవడం, ఈజీగా మోకాలు డ్యామేజ్ కావడం అనేది జరుగుతుందనమాట. దీంతో పాటు ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ, లేకపోతే గంజాయి తాగడం గానీ, లేకపోతే పాన్ వీడియోలు, ఇవన్నీ చేయడం వల్ల అంటే అడిక్షన్స్ వల్ల కూడా హ్మ్. మనకు బాడీలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ ఎక్కువై మోకాళ్ళనేవి డ్యామేజ్ అయితాయన్నమాట.
సో ఈ 5 గనక కంట్రోల్ చేసుకోగలిగితే సో మంచిగా వీళ్ళకి ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ అయితే మళ్ళీ మోకాళ్ళనేవి రీజనరేట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. కొలాజన్ అన్నది చెప్పారు. రైట్. సో అది ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలామంది ఈ మధ్య కాలంలో హ్మ్. డాక్టర్ ప్రికాషన్స్ లేకుండా హ్మ్. టాబ్లెట్స్ వాడడం, హ్మ్. క్రీమ్స్ వాడడం చాలా ఎక్కువగా వింటున్నాం. హ్మ్. నిజంగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటారా? హోమియోపతిలో ఎలా ఇంప్రూవ్ యాహ్! చేసుకోవచ్చు? కొల్లాజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికన్నా ఎళ్ళండి. హ్మ్. వాళ్ళు కంపల్సరీ కొల్లాజన్ వాడుతున్నారు. హ్మ్. మీరు ఆల్మోస్ట్ ఏ డాక్టర్ దగ్గరికన్నా అంటే మంచి నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గరికెళ్ళండి. వాళ్ళు కొల్లాజన్ వాడుతున్నారు. ఎస్పెషల్లీ మీ బంధువులు గాని ఎవరన్నా యూకేలో లేకపోతే యూఎస్‌లో ఉంటే వాళ్ళని అడగండి. యూకేలో, యూఎస్‌లో ఆల్మోస్ట్ అందరూ కొల్లాజన్ వాడుతున్నారు. హ్మ్. కొల్లాజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంత అవేర్‌నెస్ వచ్చింది. సో, ఈ కొల్లాజన్ అనేది ఎలా తీసుకోవాలనేది ఇంపార్టెంట్. అవును. కొల్లాజన్ అనేది మనం ఇంటర్నల్‌గా తీసుకుంటేనే యూజ్ ఉంది. బయట ఇట్లా పూసుకుంటే ఏమి యూజ్ లేదనమాట. అవును. సో, ఇంటర్నల్‌గా కొల్లాజన్ తీసుకోవాలి. సో, ఎస్పెషల్లీ మనకు రీసెర్చ్ అంతా మెడికల్ టర్మినాలజీలో రీసెర్చ్ జరిగిందంటే బోవైన్ కొల్లాజన్ అంటామనమాట. బోవైన్ కొల్లాజన్ అంటే ఏంటంటే ఆవు నుంచి లేకపోతే ఎద్దు నుంచి తయారు చేయన కొల్లాజన్ పైనే రీసెర్చ్ ఉంది. చాలామంది వెజిటబుల్ కొల్లాజన్, ఆ కొల్లాజన్ అని యూజ్ చేస్తున్నారు. హ్మ్. దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. బట్ డెఫినెట్‌గా మనకు బోవైన్ కొల్లాజన్, అనిమల్ కొల్లాజన్ ఏదైతే ఉందో దానివల్ల చాలా యూజ్ ఉంది. చాలా క్లినికల్ స్టడీస్ ఉన్నాయి. మీరు జస్ట్ పబ్‌మెడ్‌కి గానీ లేకపోతే గూగుల్ స్కాలర్‌లోకి వెళ్ళి జస్ట్ సెర్చ్ చేయండి కొల్లాజన్ స్టడీస్ అని. చాలా బ్యూటిఫుల్ స్టడీస్ ఉన్నాయి. కొల్లాజన్ అనేది చాలా యూజ్‌ఫుల్ అనమాట. కొల్లాజన్‌తో పాటు ఇంకొన్ని ఆహ్, సప్లిమెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ విటమిన్ డి3, కే2 సప్లిమెంట్స్ చాలామంది తింటున్నారు. నేను కూడా తీసుకుంటున్నాను. కొల్లాజన్ తీసుకుంటున్నాను. అదేవిధంగా విటమిన్ సి, డి3, కే2, విటమిన్ సి, కొల్లాజన్ ఇవన్నీ రెగ్యులర్‌గా ఆల్మోస్ట్ ఆల్ డాక్టర్స్‌కి నేచర్‌లో వాళ్ళ పిల్లలు మా పాపకి 8 ఇయర్స్ ఇప్పుడు. రెగ్యులర్‌గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తున్నాము. సో, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ జూనియర్ అని దొరుకుతుంది. సో, కొల్లాజన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా తీసుకుంటారు. చాలా యూజ్‌ఫుల్ కూడా అది. ఓకే. అంటే టాబ్లెట్స్ రూపంలో యాహ్! వాడొచ్చు అంటారా ఖచ్చితంగా? కొల్లాజన్ అనేది టాబ్లెట్ రూపంలో రాదండి. హ్మ్. కొల్లాజన్ అనేది పౌడర్ రూపంలో వస్తుంది. ఓకే. సో, అడల్ట్ అయితే 2 స్పూన్స్ మనము కొంచెం వాటర్‌ని బాయిల్ చేసి, ఆ బాయిల్ అయిన వాటర్‌లో బాగా బాయిల్ అయిన వాటర్‌లో ఒక 2 స్పూన్స్ కొల్లాజన్ వేసి బాగా కరిగిచ్చేసి తాగొచ్చనమాట. సో, నేను రికమెండ్ చేసేది 20 ఇయర్స్ దాటితే లేకపోతే 25 ఇయర్స్ దాటితే రెగ్యులర్‌గా కొల్లాజన్ అనేది తీసుకోవచ్చు. అంటే పెద్దవారైతే ఒక 4 స్పూన్స్ అలా 2 స్పూన్స్ డైలీ రికమెండెడ్ 2 స్పూన్స్. డైలీ వాడొచ్చు. యాహ్! డైలీ మనకు తాగొచ్చు. చాలా స్టడీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ స్టడీస్ హ్మ్. ఎవ్రీడే తీసుకోండి. 2 స్పూన్స్ తీసుకోండి అని చెప్తదనమాట. ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ కాదు. హ్మ్. నథింగ్ టు డూ విత్ ఎనర్జీ. ఓకే. మీ కొల్లాజన్ అనేది ప్రోటీన్ అనమాట. హుహు. ప్రోటీన్‌లో ఏంటంటే మీకు ఏదైతే కొల్లాజన్ తగ్గిపోయిందో బాడీలో ఓకే. ఆ కొల్లాజన్‌ని అక్కడ ఇంప్రూవ్ మెయింటైన్ అవ్వడానికి. చేయడానికి, ఇంప్రూవ్ అవ్వడానికి అంటే త్వరగా ఏజ్ కాకుండా మీ ఏజ్‌ని తగ్గియడానికి హ్మ్. స్కిన్ పైన మడతలున్నా, స్కిన్ పైన పోర్స్ ఉన్నా సో, మైక్రో ఫోల్డ్స్ అంటామనమాట. హ్మ్. సో, అదేవిధంగా మోకాళ్ళు అరిగిపోకుండా, బోన్స్ అరిగిపోకుండా కార్టిలేజ్ అనే ఇంపార్టెంట్ పదార్థం ఉంటుందన్నమాట. మన ప్రతి జాయింట్‌లో ఉంటుంది. అది బాగా ఉండడానికి. ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్దీ ఫస్ట్ ఒక యంగ్ పీపుల్‌కి, ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ మనం గమనించేది కొల్లాజన్ తగ్గిపోతుంది. హ్మ్. ఆ కొల్లాజన్‌ని మెయింటైన్ చేయడానికి మనకి యూజ్ చేస్తాం. బట్ డెఫినెట్‌గా ఏవైతే ఆహ్, ఆహ్, మనకు మడతలు అంటాం కదా! స్కిన్ పైన ముడతలు. ముడతలు అంటాం కదా! హ్మ్. ఆ ముడతలు తగ్గిపోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. కొల్లాజన్ రిలేటెడ్ టు స్కిన్ ఫోల్డ్స్ ఓకే. చాలా రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయి. మీరు జస్ట్ పబ్‌మెడ్‌లోకి గానీ లేకపోతే గూగుల్ స్కాలర్‌లోకి వెళ్లి సెర్చ్ చేయండి. చాలా టాప్ సైంటిస్ట్‌లు అంటే చేసిన ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ మీకు దొరుకుతాయి. ఆల్మోస్ట్ ఆల్ అన్నిట్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది కొల్లాజన్. ఓకే. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్ అండి. Fiticus Homeopathy